సింహరాశి వారు నూతనమైనటువంటి పనులకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. మీకు కలిగేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా కార్యరూపంలో పెట్టగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడుతుంటాయి. పేరు ప్రఖ్యాతులు విశేషంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తుంటాయి. గతం కంటే మెరుగైన ఆర్థిక ఆదాయ వనరులు మీరు సమకూర్చుకోగలుగుతారు. స్నేహితుల నుండి, దగ్గరి వ్యక్తుల నుండి కొన్ని విశేష శుభవార్తలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. కొందరి వ్యతిరేకత పట్ల మీరు సానుకూలమైనటువంటి వైఖరితోనే వ్యవహరిస్తూ ఉంటారు. తద్వారా వారు తమ తప్పును తెలుసుకుని మీకు ఇబ్బందులు కలిగించకుండా తగినటువంటి దూరంగా వెళ్ళిపోవటం జరుగుతుంది. మీ పట్ల గౌరవ మర్యాదలు కూడా వారికి కలుగుతాయి. అంతేకాకుండా ఆలయాలను, ఆశ్రమాలను సందర్శిస్తారు. వ్యాపార వర్గాల్లో పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటి వలన మీకు ఎంతో కొంత లాభాలు తప్పనిసరిగా కలిసి వస్తుంటాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చేపట్టవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. జాగ్రత్తగా వాటిని మీరు పూర్తి చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మీ పై అధికారులు మరిన్ని కీలకమైనటువంటి బాధ్యతలతో కూడిన నమ్మకాన్ని మీ పైన ఉంచగలుగుతారు. అలాగే వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి, క్రీడారంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం ఉత్సాహవంతంగా ఉంటుంది. వివిధ రూపాల్లో కొత్త కొత్త పరిశోధనలు చేయటం, కొత్త కొత్త విజయాలను మీరు అందుకోవటం అనేది కుటుంబ పరంగా, స్నేహపరంగా చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. తీవ్రమైనటువంటి పని ఒత్తిడి కారణంగా కొన్ని సందర్భాల్లో అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడుతూ ఉంటాయి. అనుకోనటువంటి ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. కష్టపడిన వాటికి చక్కని ప్రోత్సాహకాలతో కూడిన ఫలితాలు ఉంటుంటాయి. అయితే కొన్నింటిన మాత్రం ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆశించిన ప్రయోజనాలు పొందలేకపోతారు. ఇటువంటి ఇబ్బందులు తొలగించుకునే క్రమంలో మానసికమైనటువంటి ప్రశాంతతను కోరుతూ జాగ్రత్తగా మీరు ఈ వారమంతా కూడా పరమేశ్వరుని ఆరాధించే ప్రయత్నం చేయండి. శివార్చన చేసుకోవటం, శివనామస్మరణ చేసుకోవటం ద్వారా ఎన్నో రకాల వ్యతిరేకమైనటువంటి ఫలితాలు తొలగిపోతుంటాయి. విభూతిని స్వామివారు సమర్పించటం, చెరుకు రసంతో పరమేశ్వరునికి అభిషేకం జరుపుకోవటం, ఇట్లా వివిధ రూపాల్లో మీకు సులభమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ పరమేశ్వరుని ఆరాధించండి. శుభాలు కలిసి వస్తాయి.